మేడం సార్. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఈ ఎడిటింగ్ సంబంధించి ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, XML వాళ్ళకి XML రెండు కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. సో ఫస్ట్ ఈ ఎడిటింగ్ లోకి వెళ్ళిపోయే కంటే ముందు సో మనం ఈ ఎడిటింగ్ కి సంబంధించి ఒక 4 పిక్స్ ఉంటే సరిపోతుంది. 4 పిక్స్ కూడా మనకి ఒకే సైజ్ లో ఉండాలన్నమాట. సో వచ్చేసరికి 9:16 రేషియోలో ఉండాలన్నమాట. సో అలా కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. కింద ఇక్కడ మనకి రేషియోస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఇక్కడ 9:16 రేషియో అని కనిపిస్తుంది కదా సెకండ్ బాక్స్, దీని మీద క్లిక్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ పైన మనకి కార్నర్ లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ కి, దీని మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ లో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో వస్తుంది ఇమేజ్. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద ట్యాప్ చేస్తే మన గ్యాలరీలోకి అనేది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ అదే విధంగా 3 డాట్స్ ని ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ అదే విధంగా మీరు షేర్ ఇక్కడ పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ విధంగా ఎక్స్పోర్ట్ అయ్యి సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి. క్లోజ్ చేసేయండి. సో ఈ విధంగా మీరు ఒక 4 ఇమేజెస్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాక బ్యాక్ అయితే వచ్చాను మనం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మన ఎడిటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బీట్ మార్క్ అనేది ఓపెన్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఈ విధంగా ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో డైలాగ్ కి యానిమేషన్ కావచ్చు అని నేను పెట్టేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు కట్ చేసుకున్న ఇమేజెస్ ఉంటాయి కదా వాటిని యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా కట్ చేసుకున్న ఇమేజ్ యాడ్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఫుల్ స్క్రీన్ లో ఉంటుంది సేమ్ రెజల్యూషన్. సో మనం ఎలాంటి ఇది కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఇక్కడ ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేయండి. మళ్ళీ ఆరో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేయండి. గైస్ ఈ విధంగా 4 ఇమేజ్ అయితే ఉన్నాయి. 4 ఇమేజ్ ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఒక ఇమేజ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఒక ఇమేజ్ కి ఒక ఎఫెక్ట్ అయితే పెట్టేసి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకి ఇమేజెస్ పెట్టాం కదా 4 ఇమేజెస్, వాటి పేస్ట్ చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ అలాగే టైమర్ ఆప్షన్ రెండు ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట సింపుల్ గా. సో మనం నెక్స్ట్ ఇమేజ్ దగ్గర వచ్చేసరికి ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ చేసుకోండి. సో ఇదే విధంగా మీరు ఎండ్ వరకు కూడా 4 ఇమేజ్ కి పేస్ట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి గైస్, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం 4 ఇమేజ్ కి కూడా ఎండ్ వరకు కూడా పేస్ట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మన ఎడిటింగ్ వచ్చేసరికి 100% కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలి. దానికైతే పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి.
ఇక్కడ వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో వీడియో వచ్చేసరికి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.